బంగారం ధరలు రోజురోజుకి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం విలువ 52% పెరిగింది. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? బంగారం ఎందుకు గతంలో కంటే ఎక్కువ ఖరీదైందిగా మారింది? సామాన్యుడికి బంగారం మళ్ళీ అందుబాటులోకి వస్తుందా అనేది ఈ కథనంలో చూద్దాం. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి. వినియోగదారుల ఖర్చు తగ్గడం, అధిక సుంకాలు లేదా విధానాల అనిశ్చితి కారణంగా అమెరికా జీడీపీ వృద్ధి మందగించినప్పుడు బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక అస్థిరత ఉన్న కాలంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి దానివైపు ఆకర్షితులవుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలు. అమెరికన్ డాలర్, భారత రూపాయి, యూరో, ఎన్ వంటి ఫియట్ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లు, పొదుపు ఖాతాల నుండి వచ్చే రాబడి తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారులకు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది, దాని ధరను పెంచుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం అనేది రాజకీయ సమస్యలను సూచిస్తుంది. ఇది కూడా పెట్టుబడిదారుల రిస్కును తగ్గించుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నందున బంగారం విలువైందిగా ఉండి మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. సామాన్యుడికి బంగారం కొనుగోలు అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అంచనాలు సానుకూలంగా లేవనే చెప్పాలి.